దేవుని తట్టు తిరిగినప్పుడు ఇలాంటి అద్భుతాలు ప్రభు చేస్తాడు. యెషయా గ్రంథం 35:1 ప్రకారం, గాడ్ సీస్ వాట్ అదర్స్ కాల్ ఏ విల్డర్నెస్. నీ జీవితం పాడైపోయింది అని ఎవరైతే అంటారో దాన్నే దేవుడు మంచిగా మారుస్తాను అని ప్రభువైన దేవుడు అంటున్నాడు. నీ జీవితం అయిపోయింది అని ఎవరైతే అంటారో వాళ్ళ ముందే నీ బ్రతుకుని బాగు చేసి నిలబెడతానని సర్వశక్తి గల దేవుడు అంటూ ఉన్నాడు. అలానే రెండవదిగా, గాడ్ కెన్ టర్న్ డ్రై ప్లేసెస్ ఇంటూ జాయ్ఫుల్ ప్లేసెస్. 126వ కీర్తన 5వ వచనంలో మనం చూసినట్లయితే, దోస్ హూ సోడ్ ఇన్ టీయర్స్ షల్ రీప్ ఇన్ జాయ్. కన్నీటితో దుఃఖముతో విత్తువారు మంచి సంతోషం అనే పంటను కోస్తారంట. ఇది ఎలా సాధ్యమంటే, ఆయన తట్టు నువ్వు తిరిగావు కాబట్టి నీ దేవుడు నీ తట్టు తిరుగుతూ ఉండగా నీ దుఃఖము తొలగిపోతుంది. దేవుని బిడ్డ, నీకు సంతోషం నీ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నయోమి తన జీవితంలో అన్ని కోల్పోయినా దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధికి వచ్చాకనే దీవెన ప్రారంభమైంది. ఎక్కడో కూర్చొని శాపగ్రస్తమైన ఊర్లో కూర్చొని ప్రార్థన లేని దగ్గర కూర్చొని ఆమె ఎన్ని తిట్టుకున్నా ఎంత తీసుకుపడినా దేవుడు నాకు అన్యాయం చేశాడన్నా ఏమన్నా దేవుడేం మాట్లాడాల, నువ్వేమన్నా అనుకోపో అన్నాడు. ఆమెడు మరలా ఆ రొట్టెల పురము దేవుని ఇంటికి వచ్చినప్పుడే దైవాశీర్వాదాలు ఆమె జీవితంలో ప్రారంభమయ్యాయి. ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు లోబడినప్పుడు నీ యొక్క దీవెన అనేది ప్రారంభమవుతుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే, గాడ్ బ్రింగ్స్ లైఫ్ వేర్ దేర్ వాస్ నథింగ్. అసలు ఇక్కడ జీవితం అనే లేదు, ఆశ లేదు అన్న దగ్గర దేవుడు ఒక ఆశను కలుగు చేస్తాడంట. ఇది నిరాశలో ఉన్నటువంటి వారికి ఆశను దేవుడు పుట్టిస్తాడు. ఇక అసాధ్యం, నాకు పిల్లలు పుట్టరు అన్నటువంటి సారమ్మ అబ్రహాము జీవితంలో ఆశ లేని దగ్గర, సాధ్యము కాని దగ్గర దేవుడు తన వాక్కును పంపించి ఆ మూయబడిన వృద్ధురాలు యొక్క గర్భమును తెరిచి, ఆశే లేదు, పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదన్న దగ్గర ఆయన ఒక మహాద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నీలో ఉన్న విశ్వాసం అసాధ్యమైన వాటిని నీ పట్ల సాధ్యపరుస్తుంది. నీలో దేవుని పట్ల కలిగి ఉన్న నిరీక్షణ నీ పట్ల అద్భుతాలు జరిగిస్తుంది. ఈ రోజుకి అవి జరగవు అనుకున్నా ఈ రోజు ప్రార్థన ద్వారా అవి యేసునామములో జరగబోతున్నాయి. దేవుని బిడ్డ, ఇక నాలుగవదిగా, ద డిజర్ట్ విల్ నాట్ రిమైన్ ఫర్ ఎవర్. నీ బ్రతుకు ఈ రోజున ఇలా అయిపోయినా ఇది ఫర్ ఎవర్ కాదు, ఇది శాశ్వతంగా నీ బ్రతుకు ఇలా ఉండదు. ఎందుకంటే తేజో మహిమ కలిగిన ఆశీర్వాదాలు